మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ విషయాలైనా భరించాం, కానీ ఇవన్నీ మళ్ళీ ఒక ఆఫీస్ ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్కు చెప్పడం వల్ల ప్రెస్లో కూడా చాలామందికి చెప్పి వాళ్ళు కూడా ఈయన చెప్పిందే రాసుకుంటూ వాస్తవాలు తీసుకొని చక్కగా చేయండి. ఏదైతే అన్యాయమో దానికి ఎవరైనా శిక్షించబడాల్సిందే. చట్ట ప్రకారం న్యాయస్థానం ఉంది, అధికారులు ఉన్నారు, విచారణ ఉంది, రికార్డులు ఉన్నవి. వీటన్నిటి కూడా తీసుకొని చక్కగా చేయొచ్చు. ఎవరి మీద దౌర్జన్యం చేసేది కానీ తిట్లం కానీ హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించలేదు. ఉద్యోగస్తులం కనుక వచ్చి ఏదైతే ఇది అంటారనుకుంటే ఉద్యోగి కూడా మనిషే కాబట్టి అందరి మనోభావాలు దెబ్బతాయి. ముఖ్యంగా ఒక మ్యాజిస్ట్రేట్ కార్యాలయం ఉన్న తహసీల్దార్ ఆఫీసులోనే సిబ్బందికి రక్షణ లేకపోయినట్టయితే ఇక మండల ప్రజలను కాపాడటం అనేది కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళ తీర్చాలని కూడా కష్టంగా ఉంటుంది. నోరు ఉన్నవాడిదే రాజ్యం అనే టైపు కాదు, న్యాయం ఉన్నవాడిదే రాజ్యం. అది చాలా అవసరమైనటువంటి అంశం. కాబట్టి ఏదో ఒక తెలియని విషయాలు ఇస్తే దానివల్ల ఆ ప్రెస్ నోట్లు ఇవ్వడం వల్ల తెలియని వాళ్ళు వాస్తవాలు తెలియక వేయకపోవడం వల్ల ఆ ఉద్యోగం పడే వేతన బాధన తప్పులు ఒప్పులకు ఎంతో బాధన. తప్పు లేకపోయినా వాస్తవాలు రాయండి, తప్పు లేదు. తప్పు ఉన్నవాడు ఖచ్చితంగా శిక్షింపబడాలని నేను ఖచ్చితంగా చెబుతున్నా. నేను 33 సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తే నాకు 20 లక్షల రూపాయల అప్పు ఉంది. ఒకసారి విచారణ చేయండి. నేను వాస్తవం చెబుతున్నా. నేను పిల్లల్ని చదివించుకున్నాను తప్ప. కానీ ఏ నాడు కూడా నన్ను పెడితే అలాంటి వ్యక్తి సంతకం పెడతారని ఏ పక్షం నన్ను చెప్పదు. ఇది వాస్తవం. కానీ తెలియక అపవాదులని కుదరని వాళ్ళేదో చేసి సొంత గ్రామం కాబట్టి ఈ విధంగా వస్తుందనుకోవడానికి అందరూ లేరు. ఎవరో కొంతమంది వాస్తవాలతో ఈ విషయాన్ని రాయగలిగినా చెప్పగలిగినా మేము దేనికైనా శిక్షకు రెడీ. ఇలా చేయకపోతే న్యాయమైన పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఇందులో సందేహం లేదు. ఉద్యోగులుగా మేము అనగదొక్కపడి ఏదంటే అది మాట్లాడితే భరించడానికి ఇంట్లో వాళ్ళు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు ఏం చేయకపోయినా. కాబట్టి అందరికీ ఈ విషయాన్ని తెలుపుకుంటూ సదరు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసిన ఆ వ్యక్తిపై నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నేను సర్వేర్ గారు ఈరోజు కూడా మళ్ళా అందరము రెవెన్యూ సిబ్బంది మొత్తం విఆర్ఓస్ విఎస్ విఆర్ఎస్ టోటల్గా కూడా ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విధంగా జరిగింది అని మాకు రక్షణ ఎవరు నేను చెప్పాము. మళ్ళా వచ్చి అతను తిడితే మా మీద పడితే బాధ ఏందని చెప్పాము. తహసీల్దార్ గారికి కూడా చెప్పాము, ఎస్ఐ గారికి చెప్పమని. సరే వారు ఆఫీసుకు పోతున్నా అని చెప్పాడు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ కూర్చొని నిన్న మేము రెవెన్యూ సదస్సులు అత్యంత ముఖ్యమైనవి, అదేవిధంగా హౌసింగ్ పేదవారికి ఇచ్చే పొజిషన్ సర్టిఫికేట్లు కూడా లాస్ట్ డేట్కి వచ్చినవి. ఈ విధంగా రెవెన్యూ వర్కులను చేయించుకుంటూ ఉన్న సందర్భంలో మా పనికి ఆటంకం కలిగించడం కాకుండా విధులకు ఆటంకం కలిగించి చాలా కేకలేసి దుర్భాషలాడి మా యొక్క కరువును కూడా బయట లేని దాన్ని కూడా తీసేసే విధంగా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని న్యాయపరంగా అతని మీద ఇంకా చాలా అందరికీ ఉన్నతాధికారులకు కానివ్వండి ప్రభుత్వానికి కానీ ఫిర్యాదు అయితే చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఎక్కడ కూడా మేము తగ్గటం అనేది ఉండదు. కనుక ఉన్న విషయం తెలుపుకుంటూ గౌరవనీయులైనటువంటి పాత్రికేయులను కూడా ఈ విషయం మండల ప్రజలకు తెలియాలి పడాలి అని కోరుకుంటూ మీ అందరికీ అతని పేరు ఆచార్యులు అతను పిల్లలు ఉన్నప్పుడు జరిగిందే కానీ ఈ బ్రాహ్మణులకు మా పొలము అని అంటున్నాడు. ఈయన ఎవరు ఆ ఊరికి సంబంధం ఎందుకు కూడా తెలియదు. ఆయనకు రికార్డుగా ఏం లేదు. పూర్వం ఆర్ఎస్ఆర్లో రామానుజాచార్యులు అని ఒక పేరు దానికి ఉంది. 192 ఎకరాల శిల్ల రామానుజాచార్యులు సెటిల్మెంట్ పట్టగా 654. ఇది రామానుజాచార్యులని ఎప్పుడో బ్రిటిష్ టైం తయారు చేసిన ఆర్ఎస్లో 192 ఎకర్స్. ఆ టైంలో రామానుజాచార్యులు అని పదం పట్టుకొని తాను బ్రాహ్మణుడు కనుక ఆ బ్రాహ్మణుల భూమి మీరు దోచుకుంటున్నారు అన్నాడు. ఇతను ఎక్కడికి పోవడో తెలియదు. ఇప్పటికీ మా గ్రామంలో ఎవరికి తెలియదు. ఆ పొలాలు ఏంటి అనేది ఆర్ఎస్ఆర్ దాకా పట్టా ల్యాండింగ్ ఉంది. తర్వాత ఇప్పుడు మా రైతులు కూడా వచ్చారు. ఇప్పుడే వాళ్ళ మార్కెట్ వాల్యూకి ఆ పొలాలు కొంతమందికి ఇచ్చారు. మరికొంతమంది పట్టా ల్యాండ్గా ఉన్న వాటిని రిజిస్టర్ల పొలాలు కూడా వాళ్లకు అమ్మితే వాళ్ళు కొంత విక్రయించుకున్నారు. 58 ఎకరాల చిల్లర ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పోయింది. అది కూడా కలెక్టర్ మేడం గారు దానికి ఒక ఆర్డర్ ఈ మధ్య లెటర్ ఇచ్చారు. అది కూడా ఇన్కార్పొరేట్ అవుతుంది. ఈ విధంగా ఆ రైతులు వేస్తే ఇక్కడ అమ్మింది ఎవరు? ఈయన ఏ బ్రాహ్మణ వంశానికి ఎరగణ పాలన చెందాడు?
అసలు ఎప్పుడో ఆర్ఎస్ఆర్ దాఖలా రామాచార్యులు రంగాచార్యులు అనే ఒక ఆచార్యుల పేర్లు పెట్టుకొని మా బ్రాహ్మణుడు అంటున్నాడు. అసలు ఆయన ఎవరు బ్రిటిష్ టైంలో? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలియదు. మరి అప్పుడు జరిగిన విషయం ఏంది? అసలు ఆ రంగాచార్యులు ఎవరు? ఆ బ్రిటిష్ టైంలో ఉన్న వాళ్ళు ఎవరు? ఆర్ఎస్ఆర్ దాకా ఉన్న వాళ్ళకు ఈయన ఏమవుతాడు? ఇవన్నీ పూర్తిగా చేతనైతే ఆ విచారణ ఆధారాలతో దాన్ని పెట్టుకొని తనకు వచ్చే హక్కును పొందవచ్చని తెలుపుకుంటూ ఈ విషయాన్ని సవినయ్ గారి అందరికీ తెలియపరుచుకుంటూ 96/2 సార్ 96/2 సరైన 96 ఎక్కడది అంటే నా నెంబర్ గురించి రాసలేదు. అన్నమరాజు వారి ఫైల్ అన్నారు. అది వేర్లే. ఆ నెంబర్ నేను లేను కనుక ఆ 96 అనేది ఏ నెంబర్ అనేది తెలియదు. కానీ ఇనుకొండ రోడ్డు అనేది కరెక్టే. అక్కడ గోల సత్యనారాయణ ఎవరు కోర్టు నుంచి కొన్నారు అని ఒక బోర్డు కూడా పెట్టి ఉన్నారు. అది ఈ విషయం అయితే నాకు తెలియదు. ఏ రీసెంట్కి రావడం వల్ల రియల్గా నాకు దాని గురించి తెలియదు.